ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి 11 సంవత్సరాలుగా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నా కూడా ఇటు వైసీపీ అయినా ఇటు చంద్రబాబు గారైనా ఇద్దరు అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారి వాళ్ళతోనే అదే బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే చంద్రబాబు గారు బహిరంగంగానే కూటమి కట్టారు. బీజేపీతో పవన్ కళ్యాణ్ గారితో కలిసి జగన్మోహన్ రెడ్డి గారేమో అక్రమ పొత్తు పెట్టుకున్నారు తెర వెనకాల. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా మోడీ గారి దత్తపుత్రుడే. ఈ అన్ని విషయాలు ప్రజల మధ్యకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ వాళ్ళ మధ్య ప్రజల కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేపట్టాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాకపోతే ఆంధ్ర రాష్ట్రానికి విభజన హామీలలో ఏ ఒక్క హామీ నెరవేరే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ప్రత్యేక హోదా రావాలి అంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే ఈరోజు రాజ్యాంగం కూడా బతికే పరిస్థితి తయారైంది. అంటే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంత ఉందో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది. ప్రజలకు